న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ కు పని పాట లేదు. డిక్లరేషన్ ఇచ్చేందుకు జగన్ కు ఎందుకు అభ్యంతరం? అధికారంలో ఉండగా భార్యతో కలిసి శ్రీవారికి ఎందుకు పట్టు వస్త్రాలు ఇవ్వలేదు? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడమే జగన్ అజెండా. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. డివిజన్ పరిధిలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు సాంకేతిక శిక్షణ సదస్సు. శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు వెల్లడి. ఎన్పీఏ తగ్గింపుపైనే ప్రధానంగా దృష్టి. శాప్ నుంచి బయటకు తెచ్చి డివిడెండ్ పునరుద్ధరిస్తాం. కేవలం 65 రోజుల్లో నిరర్ధక ఆస్తులు తగ్గించాం. 30 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేశాం. 29న జనరల్ బాడీ ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్రావు. పనిపాట లేకుండా ఖాళీగా ఉన్న పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకొని అక్కడ కొంతమంది ఇచ్చే పనికిమాలిన సలహాలు సూచనలు తీసుకుని రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. మెయిన్ రోడ్లోని హోటల్ జగదీశ్వరిలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, శ్రీవారికి పట్టు వస్త్రాలు గత 5 ఏళ్లలో జగన్ దంపతులు ఇరువురు ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు. పరామర్శలంటే ఇష్టం ఉన్న జగన్ వాటి కోసమే ఎదురు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల తమ ప్రభుత్వం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం బహిరంగ సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. ఇది మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని అన్నారు. రాజమండ్రిలో ఈ నెల 21 నుండి 26వ తేదీ వరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం రాజమండ్రి సిటీలో 8 బహిరంగ సభలు నిర్వహించామని, సుమారు 25,000 మంది హాజరైనట్లు తెలిపారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ సంక్షేమానికి తూట్లు పొడిచిన వైఎస్ఆర్సీపీ పాలనపై ప్రజల్లో అవగాహన కల్పించామని అన్నారు. 100 రోజుల్లో పెన్షన్లు పెంచామని, అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, చెత్తపై పన్ను రద్దు చేశామని అన్నారు. ప్రజల సమస్యలు విని అవగాహన చేసుకున్నానని, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తున్నామని అన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఒక్క రేషన్ కార్డులు ఇవ్వకపోగా ఉన్నవి తొలగించారని అన్నారు. ప్రజలంతా కూటమి ప్రభుత్వంలో ఆనందంగా ఉన్నారని అన్నారు. విజయవాడ వరద సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించిన తీరుకి ప్రజలు హర్షిస్తున్నారని అన్నారు. అభద్రతా భావంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారని అన్నారు. ప్రధానంగా ఇళ్ల పట్టాల సమస్య ఉందని, గత ప్రభుత్వంలో స్థానిక నాయకులు స్థలాలు కొనుగోలు, ఇళ్ల పట్టాల విషయం, ఆవ భూములు కొనుగోలు చేసిన అవినీతి అక్రమాలు వెలుగు తీస్తున్నామని, 4 లేదా 5 నెలల్లో వాటిని బయట పెడతామని అన్నారు. మీ భద్రత మా బాధ్యత పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నామని అన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ రాజమండ్రి పరిధిలో ప్రారంభించాలని ఎస్పీకి విన్నవించినట్టు తెలిపారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక్క సీఎం ఆర్ఆర్ చెక్కు ఇవ్వలేదని, తాము తన నియోజకవర్గ పరిధిలో 100 రోజుల్లో 16 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులు ప్రజలకు అందించామని అన్నారు. మరికొన్ని ఆమోదం కోసం సెక్రటేరియట్లో ఉన్నాయని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే నగరంలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, దగ్గరుండి డ్రైనేజీల్లో సిల్క్ను తీయించడం జరిగిందన్నారు. అంటే ఎంతటి భారీ వర్షం వచ్చినప్పటికీ కొద్దిసేపటికే వర్షపు నీరు రోడ్లపై లేకుండా ఉంటోందన్నారు. నగరంలో ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విజయవాడ వరద బాధితుల కోసం దాతలు తమకు అందజేసిన 25 లక్షలను ముఖ్యమంత్రికి అందజేసినట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సహకారం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని అన్నారు. అనంతరం 10 మందికి సుమారు 16 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అర్హులకు అందజేశారు. మీడియా సమావేశంలో కూటమి నాయకులు అత్తి సత్యనారాయణ, చల్ల శంకర్రావు, బొమ్మన జయకుమార్, యనుమల రంగబాబు, బూరా రామచంద్రరావు, తవ్వ రాజా, రొబ్బి శేఖర్, మండవిల్లి శివ, ఇన్నమూరి దీపు, పోలాకి పరమేష్, పిల్లి శ్యామ్, బొడ్డిగ రవి, సతీష్, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, మన్య కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం. సుమారు
రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 8 బహిరంగ సభలు ప్రజావేదికలు ఏర్పరచుకొని ఇది మంచి ప్రభుత్వం, దేనికి ఇది మంచి ప్రభుత్వం, 100 రోజుల్లోనే ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్ని ఏ విధంగా నెరవేర్చబోతా ఉన్నాం, ఆర్థికపరమైన సమస్యలు ఏదైతే గత ప్రభుత్వం అనాలోచనతో సంక్షేమానికి పరిమితం అవుతూ ఆ సంక్షేమాన్ని కూడా తూట్లు పొడుస్తూ లక్షల కోట్లు అప్పు చేసి ఈ ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాత కూడా ఎక్కడ అప్పు చేయకుండా ఈ 100 రోజుల్లోనే పెన్షన్లు పెంచున్నాం, అన్నా క్యాంటీన్లు తెరుచుకున్నాం, చెత్త పన్ను తీసేసాం, దివాళీలో ఏదైతే ఈ సంవత్సరం దివాళీకి ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తా ఉన్నాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాం, రైతన్నికి డబ్బు జమ వేశాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ 100 రోజులు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు సుమారు ప్రతి సమావేశంలో కూడా 2-3 వేల మంది వచ్చేవారు. ఒకటి అధికారికమైన సమావేశం కాబట్టి వస్తారని చెప్తా ఉన్నారు. వాళ్ళు రావడం కన్నా 2-2.5 గంటలు సమావేశం అవుతే ఆ 2.5 గంటలు కూడా సమావేశంలోని కూర్చొని వారికి అందిన సంక్షేమ కార్యక్రమాలని అవగాహన చేసుకుంటూ భవిష్యత్తులో మేము ఏం చేయబోతామన్న దాని మీద కూడా అవగాహన కల్పించుకుంటా ఉన్నారు. ఈ సమావేశాలు అయిపోయిన తర్వాత నేను మాట్లాడేవాడిని, కిందకి దిగి ప్రతి వ్యక్తితోటి మాట్లాడే కదిలేవాడిని. అక్కడి నుంచి ఏదో సమావేశం ఏర్పాటు చేసాం అయిపోయింది నేను దిగి పోలీసులు వాళ్ళతో వెళ్ళిపోవడం కాదు, వాళ్ళ సహకారంతో ప్రతి చోట దిగి మాట్లాడా. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు విన్నా, వాళ్ళు చెప్పినవన్నీ అవగాహన చేసుకున్నాం. చేయగలిగేది ఏంటి, అధిష్టానం దృష్టిలో చెప్పవలసింది ఏంటి అన్న దాని మీద కూడా అవగాహన చేసుకున్నాం. ప్రధానంగా వాళ్ళందరి బాధ ఏమిటంటే గత 5 సంవత్సరాలు అన్యాయంగా పెన్షన్ తీవేయబడ్డదని చాలామంది ప్రజల యొక్క ఆవేదన. ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వాల, 5 సంవత్సరాలు కొత్త పెన్షన్ ఇవ్వాల, షరతుల మీద షరతులు పెట్టి సంక్షేమ కార్యక్రమాలు దూరం చేశారు. ఇన్ని చేశారు కాబట్టే ప్రజలు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు. మనం కూడా ఎన్డీఏ కూటమిగా మేము కూడా హామీ ఇచ్చాం. కొత్త పెన్షన్లకి సబ్ కమిటీ వేసి ఉన్నాం క్యాబినెట్. 5 సంవత్సరాలు అన్యాయంగా తీసివేయబడిన వారు, అర్హులైన అనర్హులు ఎవరైతే కాబడ్డారో వాళ్ళందరికీ స్పష్టమైన హామీ ఇస్తూ 50 సంవత్సరాలు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలందరికీ కూడా పెన్షన్స్ కూడా అతి దగ్గరలో ఇస్తా ఉన్నామని వాళ్ళు హామీ ఇచ్చాం. కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు 5 సంవత్సరాలు, ఒక్కటంటే ఒకటి ఇవ్వలేదు. ఇవ్వకపోగా తీసేశారు. అవి మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్కటిగా వాళ్ళకి అవగాహన చేశాం. సుమారు 25,000 మందితోటి ఈ 8 బహిరంగ సభలు కూడా ఏర్పరచుకోవడం. అధిక శాతం 80% మంది ప్రజానికం సంతృప్తిగా ఉన్నారు. ఈ 100 రోజుల ఎన్డీఏ కూటమి యొక్క పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారు. మార్కండేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చి ఎన్నమూరి దీపు ఎదగడానికి అవకాశం కల్పించిన పార్టీని విమర్శించడం సిగ్గుచేటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కానిపోయిన సాగర్ పేర్కొన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో సాగర్ మాట్లాడుతూ వైసీపీలో మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఆయనకు మంచి స్థాయి కల్పించారని, స్నేహితుడనే ధర్మంతో భరత్ ఇంత చేస్తే ఇప్పుడు అన్నీ మర్చిపోయి ఆయనపైనే విమర్శలు చేయడం, తనతో కార్పొరేటర్ పదవికి పోటీకి రావాలంటూ సవాల్ విసరడం విడ్డూరంగా ఉందన్నారు. భరత్ రామ్తో తనను పోల్చుకోవడం చాలా దారుణమని అన్నారు. రేలంగి వెంకటరామయ్య విగ్రహ ఆవిష్కరణకు ఎంపీ భరత్ అనుమతులు ఇప్పించలేదని బుడ్డిగ రవి పేర్కొనడం సరికాదని వ్యాఖ్యానించారు. అలా అయితే ఆయనను ఆహ్వానించి అక్కడ కమిటీ సభ్యులు ఎందుకు సన్మానం చేశారని ప్రశ్నించారు. ఎస్సీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తి నాగేశ్వరరావు మాట్లాడుతూ మాజీ ఎంపీ భరత్కు ఛాలెంజ్లు విసురుతున్న దీపుకి అసలు కార్పొరేట్ సీటు వస్తుందో లేదో తేల్చుకోవాలని అన్నారు. వైసీపీలో భరత్ మంచి పదవి ఇచ్చి గౌరవించారని, ఆయన టీడీపీకి వెళ్లి ఇన్నాళ్లయింది, ఏ పదవినైనా ఇచ్చారా అని నిలదీశారు. బిల్డర్ చిన్న మాట్లాడుతూ
ఇన్నమూరి దీపుతో 23వ డివిజన్లో పోటీ చేయడానికి నేను సిద్ధమని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు నందం స్వామి, గారా చంటిబాబు, రేగుళ్ల నాని, కొమ్మోజు దుర్గారావు, రొక్కం త్రీనాథ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఒక కులానికి చెందిన ఒక విగ్రహాన్ని ఓపెన్ చేస్తే తన కులానికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి అనుకుంటారేమనే దాంతో ఆయన ఇవ్వలేదనేది నాకు తెలిసిన సమాచారం. నిన్న మార్కాని భరత్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు అక్కడికి వచ్చినప్పుడు ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఎందుకు ఆయనకి సన్మానం చేశారు, విగ్రహానికి ఆయన ఏకీభవించక కోఆపరేషన్ చేయకపోతే ఈ సభ్యులందరూ కూడా ఆయన ఎందుకు శాలువాతో కప్పి పూలమాల వేసి మెమెంటో ఎందుకు ఇచ్చారని కూడా మీకు తెలియజేస్తున్నాను. మీకు తెలిసింది వేరు, తెలియని వేరు. రాజకీయాల్లో మార్కాని భరత్ మాజీ పార్లమెంట్ సభ్యుల్ని తొక్కేయాలా, కిందకు తొక్కేయాలా, పాతాళానికి తొక్కేయాలని చెప్పి ఏదో ఒక విధంగా ఈరోజు వైరల్గా చేస్తూ పార్లమెంటు రాజమండ్రి సభ్యుల్ని మార్కాని భరత్ గారిని అనుక్షణం తొక్కేయాలని చూస్తున్నారు. అది ముమ్మాటికి జరగదు కూడా. ఏమంటే ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి రాజమండ్రి ప్రజల్లోనే కాదు, రాజమండ్రి పార్లమెంట్ ఏరియాలో కూడా మాజీ పార్లమెంట్ సభ్యులు మార్కాని భరత్ గారు ప్రజల్లో మమేకం అయిపోయి ఉన్నారు. ఆయన ఎక్కువ చేశారా, తక్కువ చేశారనేది టీడీపీ వాళ్ళు నిర్ణయించేది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిర్ణయించేది కాదు, ప్రజలు నిర్ణయించాలా. ఆయన ఫ్రెండ్ అని కాదు సార్, ఆయన ఫ్రెండ్ కాదు. అంటే ఒక స్నేహితుడికి ద్రోహం అంటే ఎలాగో చేయాలో తెలిసిన వ్యక్తి ఒక దీప్ గారు. స్నేహితుడని నా ప్రాణ స్నేహితుడు భర్త గారు అంటూనే, ప్రాణ స్నేహితుడు కాబట్టే ఆ రోజు పార్టీ ఏ పార్టీ మారితే ఆ పార్టీలో పదవులు వస్తాయని తెలుసుకున్న వ్యక్తి, అతి చక్కటి వ్యక్తి దీప్ గారు. ఎందుచేతంటే పార్టీ మారిన వెంటనే మా భర్త గారిది కూడా తప్పే, సీనియర్ నాయకులు సీనియర్గా కష్టపడుతున్న వాళ్ళందరిని వదిలేసి అయ్యో నా స్నేహితుడు కదా ఓన్లే మన పార్టీలోకి వస్తున్నట్టుండని మన భర్త గారిని రోజు వెళ్ళి బతిలాడడం వల్ల ఆయన వచ్చిన వెంటనే మార్కండేశ్వరం గుడికి చైర్మన్ చేయడం మేము చేసుకున్న తప్పు. అంత స్నేహితుడిని కూడా స్నేహధర్మం విస్మరించి, మరియు ముఖ్యంగా ఆయన అంటాడు ఛాలెంజ్ చేస్తున్నాడు, నువ్వు నేను ఒకే వార్డులో ఉన్నావు, నీకు నాకు 22 సంవత్సరాల అనుభవం ఉంది, నా మీద నువ్వు పోటీ చేయని నక్కెక్కడా నావులో వెక్కక, నీకు భరత్ కుమార్ గారికి ఒక పోలిక, అసలు నీకు కార్పొరేట్ సీటు వస్తుందో రాదో, ఎవరన్నా ఇస్తారో ఎవరో అది తెలియని వ్యక్తి నువ్వు ఈ రోజుని భర్త గారితో ఛాలెంజ్ చేసినంతటి ఓడిపెట్టే భర్త గారే ఆ రోజు నీకు చైర్మన్ పదవి, లేకపోతే ఇప్పుడు మాజీ చైర్మన్ అని అనిపించుకునే స్థాయి నీది కాదు. ఒక సామాన్యమైన దీపు ఈ రోజు వరకు టీడీపీ కానీ ఏ ఒక్క పార్టీ అయినా నీకు ఏదైనా పదవి ఇచ్చిందా? పదవి ఇవ్వలేదు. అయినా సరే ఒక స్నేహితుడని నువ్వు అన్నందుకు స్నేహితు ధర్మంగా సీనియర్ కార్యకర్తలు కూడా పక్కన పెట్టి ఏదో వచ్చేవని ఉద్దేశంతో మా భర్తరామ్ గారు మీకు పదవి చైర్మన్ మార్కండేశ్వరం గుడికి చైర్మన్ ఇచ్చినందుకు స్నేహ ధర్మానికి స్నేహితుడికి ఏ విధమైన ద్రోహం చేయాలో తెలిసిన వ్యక్తి నువ్వు ఒక్కడవే. ఈరోజు టీడీపీలోకి వెళ్ళిన తర్వాత భర్తగా నిన్ను పోటీ చేయమంటావు. అసలు నీకు సీట్ అంటూ టీడీపీలో సీట్ ఇస్తే కదా, నీ కార్పొరేట్ సీట్ ఇస్తేనా? నువ్వు కార్పొరేట్కి మించి పెద్దోడివేం కాదు, నువ్వు ఎమ్మెల్యే ఎంపీ స్థాయి అనుకున్నావేమో. అతను ఒక పార్లమెంట్ మెంబరు, పార్లమెంట్లో ఆయనకు అనేకమైన పదవులు ఇచ్చి ప్రధానమంత్రి చేత కూడా పోటీ చేయండి. మనిద్దరు కూడా పోటీ చేద్దాం కార్పొరేట్ కింద అనేసి ఇప్పుడే మా అన్నగారు చెప్పారు. నేను చెప్పదే మాట్లాడుతున్నాం. మరి దీపు గారు మీరు ఛాలెంజ్ కాల్సింటే ఎవడి కాదు, మీకు అంత సినిమా లేదు. మీరు దయించి కొన్ని ఏం మాట్లాడుతున్నారో ఏ కథలో తగ్గించుకోవాల్సిన కోరుతున్నాం. ఎందుకంటే మీరంతా పెద్ద టమాటా బ్యాచ్ తెలుసు ఆ విషయం మాకు. కానీ మా ఓడికి పేరు ఎట్టినందుకు అసలు మీకు అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను ఒకటి. ఎందుకంటే మీరు ఫైనాన్స్ కంపెనీలో రక్తం పిండినట్టు మీ ఆదిలో రక్తం పిండినట్టు జనాలందరూ కూడా పిండేశారు. ఇప్పుడు మీరు కూడా ఆ రూపంలో వెళ్ళి పిండేస్తారు. అలా పిండేసి మా ఎంపీ గారికి వచ్చేసి ఏదో డబ్బు మీ వెనకాలని చెప్పేసి ఈ రోజు ఓటుకు వచ్చి నేను 5,000 10,000 కొడతానని చెప్పని గర్వంగా మీరు వాటిలో కార్పొరేట్ కింద నిలబడతాను రా అనేసి మా ఎంపీ గారు ఛాలెంజ్ చేస్తారు. మా ఎంపీ గారు అభివృద్ధి కార్యక్రమంలో ఆటలోని నెంబర్ 1 స్థాయిలో ఉన్నాడు. ఆయన రాజమహేంద్రవరంలో ఒక బెంగళూరు సిటీకి తీర్చిదిద్దాడు. ఆయనకి మీరు చెప్పడంతో సరిపోతారు అసలు యాక్చువల్గా.
అంటే మీ దగ్గర డబ్బు ఉంది కాదట్లేదు, మీ దగ్గర ఉన్న 100 కోట్లు దాచున్నాయి. మరి మరి ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అందరూ కూడా మరి ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. కానీ మరి మీలాంటి వాళ్ళందరూ కూడా ఏర్పడేది ఈ పార్టీ మరి. ఎందుకంటే పాలన మధ్యాహ్నం కుటుంబం వాళ్ళు 2009 పార్టీ పెట్టకాడ నుంచి ఇప్పుడు కూడా అలా సేవ చేస్తాను ఉన్నాం. మన కాక నిన్న వచ్చారు ఎంపీ గారు స్నేహితులు అన్నారు, అదన్నారు. ఆయన ఏదో మంచి బాగా చేస్తావు కదని చెప్పి నీకు చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. నీకు ఆ చైర్మన్ పోస్ట్ కూడా నిలబెట్టుకోలేదు. ఇప్పుడు టీడీపీలో పోయారు మీరు. ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సాధారణ మహాజన సభ ఈ నెల 29వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక వై జంక్షన్లోని ఎస్కేవిటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్రావు వెల్లడించారు. బ్యాంకు సభ్యులంతా బ్యాంకు మంజూరు చేసిన మెంబర్షిప్ కార్డుతో పాటు ఆధార్ కార్డు తీసుకుని హాజరు కావాలని కోరారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో నామినేట్ బాడీతో బ్యాంకుని భ్రష్టు పట్టించారని, కూటమి ప్రభుత్వం వచ్చాక గత జూలై 20న నిర్వహించిన బ్యాంకు ఎన్నికల్లో తమ ప్యానెల్ ఘన విజయం సాధించి 23వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టామని ఆయన గుర్తు చేశారు. బ్యాంకులో పాలకవర్గ సభ్యులుగా మేము పదవీ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఈ నెల 25వ తేదీ నాటికి గడిచిన 65 రోజుల్లో బ్యాంకు అభివృద్ధిపై దృష్టి పెట్టామని చల్ల శంకర్రావు చెప్పారు. ముఖ్యంగా రుణాలు 30 కోట్ల రూపాయలు మంజూరు చేశామని అన్నారు. తద్వారా బ్యాంకు సీడీ రేషియోను అధికం చేసి బ్యాంకుకు లాభాలు ఎక్కువగా సమకూర్చడం, నిరర్ధక అప్పులు ఎన్పీఏ వసూలు చేయడం ద్వారా ఎన్పీఏ తగ్గించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రిజర్వ్ బ్యాంకు వారు విధించిన సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్ శాప్ నుండి బయటకు తీసుకురావడానికి తీవ్రమైన కృషి చేసినట్లు ఆయన వివరించారు. జూలై 23 నాటికి గల నెట్ ఎన్పీఏ 12.84% నుంచి 3.83% తగ్గిందని తెలిపారు. ఏడాది అంతా నెట్ ఎన్పీఏ 6% లోపు ఉంటే రిజర్వ్ బ్యాంక్ విధించిన శాప్ నుండి బయటకు వచ్చే అవకాశం ఉందని శంకర్రావు చెబుతూ ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. సర్ఫాసీ చట్టం అమలు పరచడంతో ఏజెంట్స్ ద్వారా, అలాగే సహకార చట్టం ప్రకారం సేల్ ఆఫీసర్ ఈపీలు ఫైల్ చేసిన వాటిని సేల్ ఆఫీసర్ ద్వారా ఎన్పీఏ అప్పులు వసూలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తాము చేపట్టిన చర్యల వలన ఎన్పీఏ ఖాతాలు 2745 నుండి 12024 తగ్గాయని తెలిపారు. 1224 తగ్గాయని తెలిపారు. ఎన్పీఏ ఈ విధంగా తగ్గితే సభ్యులకు డివిడెండ్ పునరుద్ధరిస్తామని ఆయన సూచించారు. అలాగే ఈ 65 రోజుల్లో మే సీడీ రేషియో డిపాజిట్లలో అప్పుల శాతం 59.41% నుండి 63.13% పెరిగిందని తెలిపారు. గడిచిన మార్చి 31వ తేదీ నాటికి తమ బ్యాంకు ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే షేరు ధనం 16 కోట్ల రూపాయలు, డిపాజిట్లు 683 కోట్లు, రుణాలు 400 కోట్ల రూపాయలు, బ్యాంకు వ్యాపారం 1083 కోట్లు, స్వంత నిధులు 181 కోట్లు, వర్కింగ్ క్యాపిటల్ 819 కోట్లుగా ఉందని బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు చెప్పారు. గ్రాస్ ప్రాఫిట్ 31.19 కోట్లుగా ఉందన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ముందు నెట్ ప్రాఫిట్ 13.42 కోట్ల రూపాయలు. ఇన్కమ్ ట్యాక్స్కు తరువాత నెట్ ప్రాఫిట్ 9.42 కోట్లుగా ఉందని ఆయన వివరించారు. బ్యాంకులో గత ప్రభుత్వం నిర్వాహకం వలన జరిగిన అవకతవకలు త్వరలోనే వెల్లడిస్తామని శంకర్రావు చెప్పారు. బ్యాంకు వైస్ చైర్మన్ పోలాకి పరమేష్ మాట్లాడుతూ అన్ని విషయాలను బయటకు తెస్తామని అన్నారు. డైరెక్టర్లు యనుమల రంగారావు, పిల్లి శ్యామ్, యాళ్ల కుమారస్వామి, పెదకాపు, బుడ్డిగ రావికొండలరావు, పడాల శ్రీనివాస్, సింగంపల్లి రామకృష్ణ, నీలపల సత్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 9 అంటే మొన్న 25వ తారీఖు వరకు తేదీ నాటికి ఈ 65 రోజుల్లో బ్యాంకులో లోన్లు మీరు రాగానే లోన్స్ బాగా తక్కువగా ఉన్నాయండి. ఆ లోన్ మీద గట్టిగా పట్టుకోవాలని లోన్లు ఇప్పటికి ఈ 65 రోజుల్లో 30 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. 30 crores 65 రోజుల్లో 30 crores శాంక్షన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. గట్టిగా ఎప్పుడైతే మా బోర్డు అందరూ ప్యానల్ అందరూ వచ్చామో వీళ్ళైతే మనకి వెంటనే ఈ లోన్స్ ఇవ్వడానికి కానీ డిపాజిట్లు కానీ ఇవ్వడం గురించి వెంటనే మాకు ఈ లోన్స్కి రావడం జరిగింది. అట్లాగే రెండోది దానివల్ల ఏంటంటే సీడీ రేషియో బాగా తగ్గిందనమాట. ఈ 30 కోట్లు శాంక్షన్ చేయడం వల్ల. మరియు నిరర్ధక అప్పులు అంటే వసూలు చేయడంలో కూడా
బాగా వెనకబడిపోయి ఉందండి మా బ్యాంకు మేము వచ్చేటప్పటికి ఎన్పిఏ. ఆ ఎన్పిఏని కూడా తగ్గించడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు విధించిన సూపర్వైజర్ యాక్షన్ ఫ్రేమ్ సేఫ్ అంటారు, శాప్ సూపర్వైజర్ యాక్షన్ ఫ్రేమ్ నుండి బయటకు తీసుకురావడానికి కూడా మేము మొత్తం మా 12 మంది కూడా టీం వర్క్, అంటే మేమే ప్రతి బ్రాంచ్కి ఇద్దరిద్దరు కింద వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి చాలా వరకు రికవరీ చేయడం జరిగింది ఈ 65 రోజుల్లో. అంటే ఇంచుమించుగా మీరు డైరెక్టర్లే కానీ మా డైరెక్టర్లు అయితే వాళ్ళు గుమస్తాలా తిరుగుతున్నారు. వాళ్ళందరూ ఇది చేయవలసింది ఏంటంటే పూర్వం వాళ్ళు ఇచ్చిన 5 సంవత్సరాల్లో దాన్ని బాగా పెద్ద కన్నం పెట్టేశారు కనుక దాన్ని పోల్చడంతో సరిపోతుంది మాకు. అందువల్ల ఇందులో కూడా మేము బాగా ప్రవృత్తులు అయినట్టు కూడా భావించాల్సింది. అలాగే 23/7/24 నుండి 25/9/24 వరకు అనగా 65 రోజులు మేము సాధించిన ప్రగతి ఫలితాలు 23/7/24 నాటికి ఉన్న సిడి రేషియో డిపాజిట్లో 59% ఉండేది, 59.41 ఉండేది. దాన్ని ఇప్పుడు 63.13 దాకా పెంచడం జరిగింది. అంటే ఒకేసారి ఇంచుమించుగా 4% ఈ 65 రోజుల్లో పెంచడం జరిగిందండి. అట్లాగే 23/7/24 నాటికి ఉన్న గ్రాస్ ఎన్పిఏ 22.45% నుంచి 13.92 తీసుకురావడం జరిగింది ఎన్పిఏ. అంటే ముఖ్యంగా మీరు రెండే విషయాల్లో పట్టుకున్నాం, ఇది లోనింగ్ ఒకటి, మరలా మనకు రావాల్సిన బాకీల్ని కూడా తొందరగా దీన్ని రిలీజ్ చేయించాలి. ఎందుకంటే ఈ సెప్టెంబర్ నెలాఖరులోగా దీన్ని మన ఎన్పిఏ తగ్గిస్తే దానికి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే ఇలాగ 3 సార్లు ఇప్పుడు ఈ సెప్టెంబర్లో, డిసెంబర్లో, మార్చిలో కూడా ఈ 3 సార్లు కూడా ఎన్పిఏ తక్కువ తీసుకొచ్చేస్తే వాళ్ళు ఈ శాప్ నుంచి మనల్ని బయటకు తీసుకొస్తారు. అందు గురించి ఎక్కువ కృషి, దీని గురించి ఎక్కువ చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ ప్రాంతంలో గత 3 రోజులుగా సంచరిస్తూ కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న చిరుతపులి ఫారెస్ట్ అధికారులకు చిక్కుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది చిరుతను పట్టుకోవడానికి ముమ్మర చర్యలు చేపడుతున్నారు. తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది బృందం ఈ చిరుతను పట్టుకోవడానికి ముమ్మర చర్యలు చేపడుతున్నారు. అయితే గురువారం ఆ చిరుత కదలికలో ఉన్న కడియపులంక చెక్కపల్లివారి వీధి సమీపంలో గల నర్సరీ వద్ద బోన్లు ఏర్పాటు చేసి దానికి ఆహారంగా మేక, పంది పిల్లలను ఉంచారు. గత 3 రోజుల నుండి ఆ చిరుత ఆహారంగా ఏ జంతువును తిన్నా ఆనవాళ్లు కనబడలేదు. అందువల్ల ఆహారం కోసం ఈ బోన్లోకి వచ్చి చిక్కుతుందనే అభిప్రాయంతో ఉన్నారు. ఇక్కడ నుండి తప్పించుకుంటే ఆ చిరుతను పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఇప్పటికే దివాన్ చెరువు, కడియం ప్రాంతాలలో 25 రోజులుగా అధికారులు వేసిన ఎత్తుగడలను చిత్తు చేస్తూ తప్పించుకొని తిరుగుతుంది. కడియపులంక గ్రామ పంచాయతీ సర్పంచ్ రామ్జీ కడియపులంక, బొరిలంకలోని ప్రతి ఇంటింటికి పంచాయతీ సిబ్బందిని పంపించి సాయంత్రం 5 తర్వాత ఎవరూ కూడా ఒంటరిగా బయట తిరగవద్దని, ఇంటి బయట లైట్లు వేసి ఉంచాలని ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. అలాగే రాత్రి గ్రామం చుట్టూ టైర్లు వెలిగించి గ్రామంలోకి చిరుతపులి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈరోజు ఉదయం నుండి భారీ వర్షం కారణంగా చిరుత జాడలు కనిపించలేదు. కడియపులంక గ్రామ పంచాయతీ ప్రజలకు నా విజ్ఞప్తి, ఈ ఒక 3 రోజుల నుండి జరుగుతున్న ఈ చిరుతపులి వ్యవహారం మీ అందరికీ తెలిసిందే. విషయం ఏమిటంటే మీరందరూ కూడా చాలా అప్రమత్తం అయ్యి ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తలు వహించి, ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, విషయం ఏమిటంటే నిన్న సాయంత్రం వరకు మాకు పులి జాడ కనబడలేదు. అటవీ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు పులి 4 గంటలకి మళ్ళీ మూమెంట్ ఇచ్చింది. అది బుర్లంక నుంచి కడియపులంక ప్రాంతంలోకి ఎంటర్ అయ్యింది. అది కాస్త ఆ 4 గంటలకి కొంచెం మూమెంట్ కాపాడింది. మళ్ళీ తర్వాత మాకు దాని జాడలు తెలియలేదు. ఈరోజు మనకి ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న నివాసం ఉన్న మనుషులు ఇచ్చిన సమాచారం మేరకు మార్నింగ్ వచ్చి మేము ఉదయం వచ్చి
మళ్ళీ ఒకసారి చూస్తే ఇక్కడ అడుగుజాడలు ఉన్నాయి. నైట్ అంతా కూడా ఈ ఇల్లు పక్కనే అది నివాసం ఉంది. మార్నింగ్ వర్షం 4 గంటలకు 8 గంటలకు పడిందంట. 4 గంటలు దాటిన తర్వాత వర్షం పడిన తర్వాత అది 5 to 6 మధ్యలో మళ్ళీ కొత్తగా అడుగులు మేము కనిపెట్టాము. అంటే దాని నేపథ్యంలో చూస్తే పులి అనేది, చిరుత పులి అనేది ఎక్కడికి వెళ్ళలేదు, మన ఏరియాలోనే ఇక్కడే ఉండిపోయింది. దాన్ని బట్టి మనందరం కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని, అంటే ఊరు దరిదాపుల్లోకి ఆ పులి వచ్చేసింది మనకి. దాన్ని బట్టి అంటే ఊళ్ళో నివాసం ఉంటున్న ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఏదైనా అవసరం ఉన్నచో మేమందరం మీకు అందుబాటులో ఉంటాం. అలాగని చెప్పి అదే పడకూడదు, మీరు అందరూ ధైర్యంగానే ఉండండి. మన జాగ్రత్త మనకు ఉండాలి. మన జాగ్రత్త ముఖ్యంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే పంచాయతీ పరంగా మేము అందుబాటులో ఉంటాం. అటవీ శాఖ అధికారులు అందుబాటులో ఉన్నారు, పోలీసులు అందుబాటులో ఉన్నారు. మీరు ఎటువంటి అధైర్య పడకూడదు ఎవరు కూడా. ఇంకో విషయం ఏంటంటే అక్కడ దోసలమ్మ కాలనీ నుంచి కడియం వచ్చే దారి ఒక కాలగుట్ట రోడ్డు, అంటే ఆ సాహెబ్ల దెబ్బ రోడ్డు అంటారు దాన్ని. ఆ రోడ్డు నుంచి పెట్టి మనకి నర్సరీ అసోసియేషన్ రోడ్డు, అంటే మన ఎస్సీపేట నుంచి, మన కడిపలంక ఎస్సీపేట నుంచి పెట్టి దోసలమ్మ కాలనీకి వెళ్ళే ఒక రోడ్డు. ఈ రోడ్డు ప్లస్ మనం డిస్టెన్స్ చూసుకోవాల్సింది ఏంటంటే సాయిబుల దెబ్బ రోడ్డు. ఈ రోడ్లో పరిగణనలో ఉన్న నర్సరీ అన్ని కూడా కొద్దిగా రెడ్ అలర్ట్ ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ పరిసరాల్లోనే మనకి చిరుత పులి అనేది ఉన్నట్టుగా 100% మనకి ధృవీకరించడం జరిగింది. సర్వ్ విత్ హార్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ 5వ వార్షికోత్సవ వేడుకలను బొమ్మూరులోని లెప్రసీ కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు వేమగిరి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ తమ సంస్థ సభ్యులు మరియు దాతల సహకారంతో గడిచిన 4 సంవత్సరాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, అదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సంస్థ సభ్యులు వారి సమయాన్ని, ధనాన్ని వెచ్చించి దాతల సహకారంతో ఈ దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని శ్రేయోభిలాషులు కొనియాడారు. ఈ సందర్భంగా లెప్రసీ సెంటర్లో ఉన్న సుమారు 50 మంది రోగులకు అన్న వితరణ మరియు నిత్యావసరాలు పంపిణీ చేశారు. తమ కార్యక్రమాలను మరింత సేవా దృక్పథంతో కొనసాగిస్తామని, దాతల సహకారం తమకు ఎల్లప్పుడూ ఉంటుందని అధ్యక్షులు వేమగిరి ప్రశాంత్ కుమార్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ సభ్యులైన హుస్సేన్ రబ్బానీ, ఎం రవీంద్ర, ఎల్ శ్రీనివాస్, ఫణి, శర్మ, రాజేష్, బివి రామకృష్ణ, అనిల్, తేజ, రామలింగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మేము వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేదంటే యూట్యూబ్లో వాటిలో చూస్తున్నాం. నిజంగా ఆ పేరు కూడా చాలా బాగా పెట్టారు, సర్వహిత. ఏం చేసినా హృదయపూర్వకంగా చేయాలి, మనస్సాక్షిగా చేయాలి. సహృదయత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సంస్థకి అండగా ఉన్నంత కాలం కూడా అసలు ఎవరికి కూడా ఆకలి బాధ అనేది ఉండదు, ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉన్నా కూడా మేము ఉన్నాము అంటూ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఖర్చులు, ఒక్కొక్కసారి డొనేషన్స్ లేకపోయినప్పటికీ వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన ఆ మనీని వాళ్ళు ఇంత మంచి కార్యక్రమాలకి వాళ్ళు అలా ఉపయోగిస్తున్నారంటే నిజంగా ఇది చాలా మెచ్చుకోదగ్గ విషయం. మరి వారందరి కుటుంబాన్ని కూడా దేవుడు సమృద్ధిగా దీవించాలని కోరుకుంటున్నాను. మరి ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇట్లా యానివర్సరీస్ ఇట్లా జరుపుకుంటూ మరి అనేక మందికి ఇంకా సాయం చేసే దిశగా ఈ సంస్థ నడుస్తుందని ఆశిస్తూ మీకు అందరికీ కూడా వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మరి మన వంతు మనం ఏం చేయాలంటే మనస్ఫూర్తిగా మీరు పడుకునే ముందు ఉదయం వేసినప్పుడు ఇలాంటి సంస్థ, ఇలాంటి సభ్యులు మరి చాలా కలకాలం వాళ్ళు చక్కగా ఉండాలి. వాళ్ళకి అనేక విధాలుగా వాళ్ళకి సహాయం లభించినట్లయితే మరి ఇలాంటి కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్తారు. చాలా మందికి సహాయం చేసేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి మనకి 2 చేతులు ఉన్నాయి. మనం చక్కగా భగవంతుడికి మంచి మనసుతోటి వాళ్ళు సర్వ్ విత్ హార్ట్, వీ ప్రే విత్ హార్ట్, మనం మనసు పెట్టి కనుక ప్రార్థన చేస్తే భగవంతుడు వాళ్ళకి సహాయం చేస్తారు, వాళ్ళు చాలా మందికి సహాయం చేస్తారు. మేమందరం కలిసి
కొంతమంది మా సర్కిల్లో మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా మేము కొన్ని డొనేషన్స్ కలెక్ట్ చేసి, అలాగే కొంతమంది వాళ్ళ ఇంట్లో జరిగిన శుభకార్యాలను బట్టి డెత్ యానివర్సరీస్ లేకపోతే బర్త్డేస్ అన్నీ సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో చేసుకోకుండా పేదలకు పెట్టాలనే ఉద్దేశాన్ని మేము సొసైటీలోకి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు ఏమంటే బర్త్డే చేసుకోవాలంటే ఇంట్లోనే చేసుకొని సంతోషంగా మనమే తిని ఉండేది. ఇప్పుడు అలా కాకుండా సంతోషం నలుగురికి పంచిపెట్టాలనే ఉద్దేశం కూడా మన టీం ద్వారా మేము బయటకు తీసుకెళ్తాము. చాలామంది సర్వీస్ నాట్ ద్వారా వాళ్ళ మెమొరబుల్ డేస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మాకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 2024-25 ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 220 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తెలియజేశారు. శుక్రవారం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో రాజమహేంద్రవరం డివిజన్ పరిధి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేసేందుకు సాంకేతిక శిక్షణ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా జేసీ చిన్నరాముడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో ఆకలింపు చేసుకోవాలని అన్నారు. ధాన్యం సేకరణ సందర్భంలో విశ్లేషణ, నాణ్యత ప్రమాణాల విషయంలో హేతుబద్ధత పాటించాలని అన్నారు. ఇందుకు సంబంధించి విధి విధానాలు రూపొందించడం జరిగిందన్నారు. ఇప్పటికే రైతుల వారీగా మిల్లులకు ట్యాగ్ చేయడం జరిగిందన్నారు. ఈ పంట నమోదు చేసినట్లు, అందుకు అనుగుణంగా ఈ క్రాప్ బుకింగ్ చేపట్టనున్నట్లు జేసీ చిన్నరాముడు తెలిపారు. తేమ శాతం 17% మించకుండా చూసుకోవాలని అన్నారు. అందుకు ఆరబెట్టే ప్రక్రియ విధానాలని సమయానుకూలంగా ఆచరించాలని అన్నారు. ధాన్యం విశ్లేషణ, నాణ్యత ప్రమాణాల విషయంలో మట్టి 1%, గడ్డి చెత్త 1%, చెడిపోయిన రంగు మారిన 5%, పరిపక్వం ముడుచుకునే 3% ఉండొచ్చునని అన్నారు. క్వింటాల్కు కామన్ వెరైటీ 2300, గ్రేడ్ ఏ వెరైటీ 2320 రూపాయలు మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందని, గత ఏడాది కంటే 117 రూపాయలు అధికంగా పెంచడం జరిగిందన్నారు. గ్రామ స్థాయిలో వ్యవసాయ సహాయకులు, సాంకేతిక సహాయకులు క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన బాధ్యతపై శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజమండ్రి డివిజన్ పరిధిలో 2024-25 ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు చేసే క్రమంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 10, రాజానగరం నియోజకవర్గంలో 43, అనపర్తి నియోజకవర్గంలో 28, గోకవరం మండలంలో 13 ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెరసి 94 రైతు సేవా కేంద్రాలలో ఏర్పాటు చేశామని అన్నారు. రాజమండ్రి డివిజన్ పరిధిలో ఇందుకోసం 94 మంది టెక్నికల్ సహాయకులు, 94 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించడం జరిగిందన్నారు. రైతు వారీగా ఆధార్ కార్డు వివరాలతో గ్రామ వ్యవసాయ సహాయకులు క్రాప్ బుకింగ్, కోత చేపట్టే షెడ్యూల్, బహిరంగ మార్కెట్లలో అమ్మకాలు, ఆర్ఎస్ఎస్కే కేంద్రానికి వచ్చే ధాన్యం వివరాలు నమోదు చేయాలన్నారు. సాంకేతిక సహాయకులు ఆర్ఎస్కే వారీగా క్రాప్ బుకింగ్, షెడ్యూల్ వివరాలు నమోదులతో పాటుగా గన్ని బ్యాగులు, లేబర్, రవాణా వ్యవస్థకు సంబంధించిన డేటా ఎంట్రీలను చేపట్టాల్సి ఉంటుందన్నారు. తదుపరి ట్రక్ షీట్ జనరేట్ చేయాలన్నారు. ప్రతి వాహనానికి జియో ట్యాగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి వాహనాల కదలికలను పర్యవేక్షణ చేయాలని అన్నారు. పౌర సరఫరాల జిల్లా మేనేజర్ టి రాధిక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లాలో మొత్తం 220 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ చివరి వారంలో ధాన్యం కొనుగోలు, సేకరణ కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని అన్నారు. ఈ శిక్షణ అవగాహన కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి ఆర్ శ్రీరాములు నాయుడు, జిల్లా మేనేజర్ పౌర సరఫరాల టి రాధిక, ఇన్ఛార్జ్ జిల్లా పౌర సరఫరాల అధికారి ఎం నాగాంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ఏఎస్ఓ జి త్రినాథ్, మండల స్థాయి అధికారులు, మండల గ్రామ వ్యవసాయ పౌర సరఫరాల రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ఆర్ఎస్కే సాంకేతిక సహాయకులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రజలందరికీ, రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రతి ఒక్క రైతుకు ఇబ్బంది రాకుండా మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది అంచనా వేసుకొని ముందుగానే అన్ని మండలాలకు మండల లెవెల్లో ప్రతి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అంటే రైతు సేవ కేంద్రాలను కూడా గుర్తించడం జరిగింది. ఆ యొక్క రైతు సేవ కేంద్రాలే మనకు పీపీసీ అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్గా
కేటాయించడం జరిగింది. ప్రతి పీపీ సెంటర్స్లో కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏ రైతు ఏ మిల్లుకి ఇవ్వాలనేది కూడా నిర్ణయించడం జరిగింది. మన అగ్రికల్చర్ వారి తరఫున వారి యొక్క సహాయ సహకారం వల్ల మన జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ముందుగానే ఎవరైతే రైతులు ప్యాడీ వేశారో అంటే వరి పంట వేశారో వాటిని అన్నిటిని కూడా ఈ పంట క్రాప్ బుక్ చేయడం జరిగింది. ఈ పంట క్రాప్ బుకింగ్ అయిన తర్వాత తదుపరి ఈకేవైసీ కూడా చేయడం జరిగింది. మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇది ఈ పంట 100% అయిపోయింది. ఈకేవైసీ చేస్తున్నారు. దాదాపుగా 90% వరకు 98% వరకు వచ్చింది. 2% కూడా రైతులు అవైలబిలిటీ లేక ఆ రైతులు కూడా కొందరు ఇతర దేశాల్లో ఉండడము, తర్వాత ఇతర గ్రామాలలో పట్టణాలు ఉండడం చేత వాళ్ళ సహకారం లేక కొంతవరకు జరగలేదు. అవి కూడా తొందరగా చేయడానికి ట్రై చేస్తున్నాము. దానికి సంబంధించి నెక్స్ట్ తదుపరి జిల్లాలో మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కమిటీ మీటింగ్ పెట్టేసి జిల్లాలో ఉన్న సంబంధిత అధికారులకు అందరూ కూడా లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అందరికీ సలహాలు సూచనలు అన్నీ ఇవ్వడం కూడా జరిగింది. వారి మేరకు కూడా ఏ శాఖ వాళ్ళు ఏ పనులు చేయాలని కూడా చేశారు. అలాగే DCO గారు స్టాఫ్ని కేటాయించడము, DMC సప్లై పాత గోనె సంచులను అంటే గన్నీ బ్యాగ్స్ తీసేయడము, అలాగే ఏ పీపీ సెంటర్స్లో ఎంతెంత కేటాయించాలని అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అదే పనులు అందరూ ఉన్నారు. అదేవిధంగా మండల్ లెవెల్లో ట్రైనింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు జిల్లా స్థాయిలో మీటింగ్ పెట్టడం జరిగింది. జిల్లా స్థాయిలో ఒకేసారి పెడితే బాగుండదని డివిజన్ వారీగా పెట్టడం జరిగింది. కౌరు డివిజన్లో నిన్న అయిపోయింది. ఈరోజు మన రాజమహేంద్రవరం డివిజన్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ మీటింగ్లో అందరూ కూడా అవగాహన కల్పించి తదుపరి ఇంకో 2-3 సార్లు కూడా మండల్ లెవెల్లో కూడా అవగాహన సదస్సులు పెడతాము. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా అవగాహన చేసుకోవాలి. అందరూ కూడా ప్రభుత్వాన్ని సహకరించాలి. ఈ సలహాల మేరకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అందరూ కూడా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో అనుకోకుండా ప్రకృతి వల్ల వర్షాలు వస్తే అందరూ కూడా కొంచెం ఓపిక సహనంతో ఉండాలి. సిబ్బంది కూడా దానికి 10 రెట్లు ఓపిక సహనంతో ఉంటారని చెప్తున్నాం ట్రైనింగ్లో కూడా. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జగన్ కు పని పాట లేదు. డిక్లరేషన్ ఇచ్చేందుకు జగన్ కు ఎందుకు అభ్యంతరం? అధికారంలో ఉండగా భార్యతో కలిసి శ్రీవారికి ఎందుకు పట్టు వస్త్రాలు ఇవ్వలేదు? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడమే జగన్ అజెండా. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. డివిజన్ పరిధిలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు సాంకేతిక శిక్షణ సదస్సు. శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు వెల్లడి. ఎన్పిఏ తగ్గింపుపైనే ప్రధానంగా దృష్టి. శాప్ నుంచి బయటకు తెచ్చి డివిడెండ్ పునరుద్ధరిస్తాం. కేవలం 65 రోజుల్లో నిరర్ధక ఆస్తులు తగ్గించాం. 30 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేశాం. 29న జనరల్ బాడీ ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్రావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.